మనందరం ఎందులోకి రావాలి? ఉపదేశ క్రమం అనండి. ఆ ఉపదేశ క్రమంలో సింపుల్గా చెప్పిన 10 మెట్లు ఏంటి? మారు మనసు పొందాలా అక్కర్లేదా? బాప్తిజం పొందాలా వద్దా? పరిశుద్ధాత్మ పొందాలా వద్దా? వేరుబాటు జీవితం కావాలా లేదా మొత్తం? స్తోత్రం. అపోస్తలుల బోధ ఏదో ఒక బోధ. సహవాసం ఉండాలో ఆన్లైన్లో చూద్దామా? రొట్టె విరిచిన పాలు పొందామా? గుడ్డ బిసికి కనుక్కొని కిన్లీ వాటర్ పెట్టుకొని మనం విరిచి తాగేద్దామా? మరి పెద్దవాళ్ళు చెప్తున్నారు కదండి, గుడ్డ ప్యాకెట్ ఇసేసి బిస్కెట్ ఇదే ప్రభు శరీరం అన్న నమ్ము. ఇట్స్ ఆల్ యువర్ బిలీవ్ మ్యాన్. వాటర్ పట్టుకొని ఇది ప్రభు రక్తం విశ్వసించి తాగాయి. లేదు అపోస్తలులు విరిచినట్టుగా. ఆమె ప్రార్థన జీవితం ఉండాలా వద్దా? ఇన్ని చేసి కూడా ఇంకా పొందుకోవాలి, తీసుకోవాలి బాప్తి అన్నా ఉపేక్ష రావాలా? ఈ 9 ఉంటేనే పరిపూర్ణతలకు వస్తామా లేదా? మరి అదేగా చెప్పేది ఉపదేశ క్రమం అని. అరిసి కేకలేసి పడి దుల్లెత్తి ఎక్కుతుందా బొర్రా? పాపములను విమోచించబడిన మనకు దేవుడు ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. కార్యములు అల్పములని కాలములను వాటి మీద మనసు పెట్టకో. నువ్వు దేని మీద మనసు పెట్టాలి? క్రమాల మీద మనసు పెట్టు. ఏంట క్రమాలు? ఉపదేశ క్రమం. ఏమిటందులో ఉన్నాయి? వారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధ నింపుదల, వేరుపాటు జీవితం, అపోస్తల బోధ, సహవాసం, విరిచిన ప్రార్థన జీవితం, ఉపేక్ష, పరిపూర్ణత. ఈ క్రమంలోకి రాను. ఒక్కొక్క మెట్టు ఎక్కువ. పై మెట్టు మీద యేసయ్య చేతులు చాపి నిన్ను మహిమలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునగా. ఆమేన్. ఉపదేశ క్రమంలోకి రావాలి అనండి. గుర్తుపెట్టుకోండి, అందరూ కార్యముల కొరకు చూస్తుంటే ప్రభు ఏం చూస్తున్నారు? క్రమం కోసం చూస్తున్నారు. క్రమాలు ఉంటే ఆయన హ్యాపీ, కార్యాలు ఉంటే మనం హ్యాపీ. ఇప్పుడు మనం హ్యాపీ కావాలా? దేవుని హ్యాపీగా ఉండాలి కావాలా? ఆ విషయానికి వస్తే మీరు చాలు. దేవునితో కష్టపడి కోటానికి వచ్చాం, మా హ్యాపీ ఏంటో చూడు. దేవుణ్ణి హ్యాపీగా ఉంచితే మీ హ్యాపీ. ఇంతకన్నా ఇంకో మంత్రం ఏమి లేదు. దేవునికి స్తోత్రం.